హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే హైదరాబాద్లో ఉండే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అండి, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఏప్రిల్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి. ఆ నోటిఫికేషన్ అప్డేట్ ఒకటి వచ్చిందనమాట. ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఆ నోటిఫికేషన్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి సెపరేట్ వీడియో చేయమని అడిగారు. అండ్ అలానే కొన్ని డౌట్స్ కూడా దాంట్లో మెన్షన్ చేశారండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఎలా ఉంటుంది, దీనికి క్వాలిఫైయింగ్ నేచర్ ఏంటి, అండ్ అలానే టైప్ రైటింగ్ టెస్ట్లో మనకి ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే రిజెక్ట్ చేస్తారా, దానికి ఏమైనా టాలరెన్స్ ఏమైనా ఉంటుందా, ఇన్ని మిస్టేక్స్ ఉండొచ్చు అని చెప్పి టాలరెన్స్ ఏమైనా ఉంటుందా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్దాం. ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ ఓపెనింగ్స్లో డౌన్కి స్క్రోల్ చేస్తే నెంబర్ 4 అండి. ఇక్కడ చూసారా, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్ అని ఉంది కదా. ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబరు 02/2025 అనమాట. మనకి ఏప్రిల్ 1 ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి అప్డేట్ అనేది మనకి జూన్ 10th వచ్చింది అనమాట. ఇక్కడ చూసారా, లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి ఉంది కదా. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా కొన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చాడు. అవన్నీ కూడా ముందుగా మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని తర్వాత మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. తర్వాత ఫైనల్గా మనకి ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది సెపరేట్ నోటిఫికేషన్ ఉందన్నమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. క్లియర్గా మెన్షన్ చేశాడు నోటిఫికేషన్ నెంబర్ అనమాట, సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2025. ఆల్రెడీ చెప్పాను కదా మీకు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. ఇక్కడ చూసుకుంటే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, ఎఫ్ఎండి అండ్ ఎస్ఎన్పి. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో దేనికి, ప్రొఫిషియన్సీ టెస్ట్కి, ఆ లిస్ట్ అంతా కూడా ఇక్కడ రిలీజ్ చేశానని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ద సెంటర్ ఫర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ బీ ఇన్ హైదరాబాద్. మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది హైదరాబాద్లోనే జరుగుతుందండి. దూరంగా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. మనకి హైదరాబాద్లోనే ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఫర్దర్గా డేటు, వెను అండ్ అలానే టైం, ఇవన్నీ కూడా అంటే ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా మీకు మెయిల్ వస్తుంది. అండ్ అలానే అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు నోటిఫికేషన్ పెడతారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశాడు, ప్లీజ్ నోట్ దట్ ద క్యాండిడేచర్ ఫర్ ది ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈజ్ ప్యూర్లీ ప్రొవిజనల్. అంటే మీకు ఇక్కడ ఆన్లైన్లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మాత్రమే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. బట్ మీ క్యాండిడేచర్ అంతా కూడా ఎప్పుడు చెక్ చేస్తారంటే రిటర్న్ ఎగ్జామ్ టైంలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ టైంలోనే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇంకొక పాయింట్ చూసుకుంటే ఇక్కడ ఈ పాయింట్లో ఏం మెన్షన్ చేశారంటే మీరు ఏదైతే ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్కి మీరు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్కి ఏమైనా టాలీ అవ్వలేదు అనుకోండి, మీ క్యాండిడేచర్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఆన్లైన్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా డాక్యుమెంట్స్ అని కూడా తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, రిప్రజెంటేషన్ ఇఫ్ ఎనీ. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారనమాట. ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు మెయిల్ చేసేటప్పుడు సబ్జెక్ట్ లైన్ అనేది రిప్రజెంటేషన్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మెన్షన్ చేయాలి, 02/2025 అని. అండ్ లాస్ట్ డేట్ ఏది అంటే మీకు జూన్ 13th లోపే మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీ క్యాండిడేచర్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ మెయిల్కి చేయొచ్చు అనమాట. అంటే ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, షార్ట్ లిస్ట్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చిన మెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు, ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వలేదు ఏంటి అనేది. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అది కూడా లాస్ట్ డేట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, జూన్ 13th లోపే. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ దేర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి యాజ్ వెల్ యాజ్ సిఎస్ఆర్ వెబ్సైట్. అంటే వెబ్సైట్లోను అండ్ అలానే మీ మెయిల్ కూడా రెగ్యులర్గా చెక్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఫర్దర్గా వస్తుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. టోటల్గా ఈ లిస్ట్లో మీకు చూసుకుంటే ఇదిగోండి లిస్ట్ అంతా కూడా ఇక్కడ టోటల్గా ఎంతమందిని సెలెక్ట్ చేశారంటే 10,700 మందిని సెలెక్ట్ చేశారండి. ఇదిగోండి చూసారా, 10,700 మందిని సెలెక్ట్ చేశారనమాట. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పోస్ట్ మనం ఏదైతే పెట్టామో దాంట్లో కొన్ని డౌట్స్ వచ్చాయండి. ఆ డౌట్స్ అన్ని కూడా ఇక్కడ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ డౌట్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్లో కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు కదా. బట్ ఇక్కడ మాత్రం ఫస్టే మనకి
ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదండి అని చెప్పి అడిగారు. యాక్చువల్గా మనకి నోటిఫికేషన్లో చూసుకుంటే ఇదిగోండి నోటిఫికేషను. ఇక్కడ చూసుకుంటే మనకి పేజ్ నెంబర్ 10లో ఉంది క్లియర్గా ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఒక పాయింట్ ఏంటి అంటే ఇదిగోండి, స్క్రీనింగ్ కమిటీ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. రిటర్న్ ఎగ్జామ్కి అలాగే టైప్ రైటింగ్ టెస్ట్కి పిలుస్తారు స్క్రీన్ చేసి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. బట్ మనకి ఇప్పుడు ఫస్టే టైప్ రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ టైప్ రైటింగ్ టెస్ట్, ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. దీనికి క్వాలిఫైయింగ్ నేచర్ అంటే ఎలా క్వాలిఫై చేస్తారనేది కూడా సెపరేట్ నోటిఫికేషన్ ఉంది, అది కూడా డీటెయిల్గా చూద్దాం. ఎగ్జామ్ అయితే అవ్వలేదండి, ఎగ్జామ్ అయిపోయిందా అని అడిగారండి. యాక్చువల్గా ఎగ్జామ్ అయిపోలేదు. యాక్చువల్గా నోటిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే ఎగ్జామ్ అయిన తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అని చెప్పి అక్కడ మెన్షన్ చేశారు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అని చెప్పి అడిగారు అనమాట. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే ఇందులో చూసుకుంటే మనకి రిప్రజెంటేషన్కి June 13th వరకు టైం ఇచ్చారు కదా. June 13 అయిన తర్వాత ఎవరైతే మెయిల్ చేశారో వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చి దాని తర్వాత నాకు తెలిసి మ్యాక్సిమం July 1st వీక్లో ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండొచ్చండి. అండ్ దానికి తగ్గట్టు ఏమైనా నోటిఫికేషన్ రిలీజ్ అయితే వెంటనే మీకు అప్డేట్ అనేది ఇస్తాను. నెక్స్ట్ ఇంకొక డౌట్ చూసుకుంటే టోటల్గా 10K పీపుల్ని సెలెక్ట్ చేశారు కదండి, ఎన్ని పోస్టులు ఉన్నాయని అడిగారు. అండ్ నోటిఫికేషన్లోకి వెళ్తే ఇదిగో నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లోకి వెళ్తే ఇక్కడ క్లియర్గా ఉన్నాయి చూసారా పోస్టులు ఎన్ని ఉన్నాయంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్కి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ F&Aకి 1 వేకెన్సీ. అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ S&P 2 వేకెన్సీస్. అంటే టోటల్గా మీకు 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 10,700 మందిని సెలెక్ట్ చేశారు. అండ్ వేకెన్సీస్ చూసుకుంటే టోటల్గా 11 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఈచ్ వేకెన్సీకి అంటే ఒక పోస్ట్కి 973 మంది కాంపిటీషన్ ఉన్నారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ టైప్ రైటింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అంటే మనకి హైదరాబాద్లో ఉండే మనకి ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంది కదండి, CCMB సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. దీని నుంచి కూడా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మన ఈ నోటిఫికేషన్ నుంచి అయితే మనకు అప్డేట్ ఇంకా ఏమీ రాలేదు. బట్ ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అంటే ఈ CSIR CCMB నుంచి 2023లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. దానికి తగ్గట్టుగా మనకి ఈ టైప్ రైటింగ్ టెస్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి క్వాలిఫైయింగ్ నేచర్ ఎలా ఉంటుంది, ఎలా క్వాలిఫై చేస్తారనేది ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. దాంట్లో డీటెయిల్డ్గా ఉందన్నమాట. ఆ డీటెయిల్స్ అని కూడా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ద స్కీమ్ ఆఫ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ అండ్ ఎవల్యూషన్ మెథడాలజీ ఈజ్ అండర్ అని చెప్పి ఇచ్చాడు. అంటే ఎవల్యూషన్ మెథడాలజీ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. టైం అలాట్మెంట్ అనేది టోటల్గా 10 minutes ఉంటుందండి మీకు. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మీకు టోటల్గా 10 minutes ఇస్తారు. అంటే ప్రతి ఒక్కరికి 10 minutes కంప్యూటర్లో టైప్ చేయాలన్నమాట మీకు. అండ్ ఇక్కడ మీకు టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలంటే 35 words per minute టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి మీకు. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే మీరు కంప్యూటర్లో టైప్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారా, లేకపోతే ఏమైనా మిస్టేక్స్కి టాలరెన్స్ ఏమైనా ఉంటుందా అని చెప్పి అది కూడా ఇక్కడ క్లియర్గా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. ఇదిగోండి, ద మెథడాలజీ ఫర్ క్యాల్కులేటింగ్ ది యాక్యురేట్ టైపింగ్ స్పీడ్ అయ్యి అప్ టు 5% మిస్టేక్స్ షాల్ బి ఇగ్నోర్డ్. అంటే 5% మిస్టేక్స్ ఉన్నా సరే మీకు ఇగ్నోర్ చేస్తారండి. ఎవరెవరికంటే అన్రిజర్వ్డ్, EWS, OBC, SC, OH, VH క్యాండిడేట్స్కి 5% మిస్టేక్స్ ఉన్నా సరే ఇగ్నోర్ చేస్తారు. అండ్ అలానే ST, HH, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 7% మిస్టేక్స్ ఉన్నా సరే ఇగ్నోర్ చేస్తారు. ఓకేనా. మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది కూడా ఫార్ములా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా విత్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫర్ టైపింగ్ టెస్ట్ 10 minutes, టైపింగ్ టెస్ట్ 10 minutes ఇచ్చారు మీకు. అండ్ మీరు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అనుకోండి, 5% మిస్టేక్స్ మీకు టాలరెన్స్ అనేది ఉంది, ఇగ్నోర్ చేయబడతారు. ఇక్కడ చూసుకుంటే మీకు 10 minutes టైం అనేది ఇచ్చారు. దాంట్లో మీ టోటల్ స్ట్రోక్స్ 1600 ఉన్నాయనుకోండి. ఈచ్ వర్డ్కి 5 letters అనుకుందాం. ఎన్ని వర్డ్స్ టైప్ చేశారు అనుకుంటే 320 words టైప్ చేశారు మీరు 10 minutesలో. ఇందులో మీకు వచ్చిన మిస్టేక్స్ ఎన్ని అంటే 19 mistakes వచ్చాయి అనుకుందాం. అండ్ మీకు ఇగ్నోరబుల్ మిస్టేక్స్ ఎన్ని అంటే 5%. అంటే టోటల్గా మీరు 320 words టైప్ చేశారు. ఇందులో 5% అంటే 16 words వరకు మీకు పర్లేదు. ఓకేనా. 16 words వరకు మీకు మిస్టేక్స్ ఉంటే పర్లేదు. అందులో ఇక్కడ చూసుకుంటే మీకు అడ్మిసిబుల్ మిస్టేక్స్ ఏంటంటే మీరు టైప్ చేసిన దాంట్లో మీకు 19 mistakes ఉన్నాయి. బట్ మీకు అడ్మిసిబుల్ మిస్టేక్స్ ఏంటంటే 16. అంటే మీకు ఎన్ని ఎక్సెస్ మిస్టేక్స్ వచ్చాయి, 3 mistakes వచ్చాయి. ఇక్కడ వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక ఫార్ములా ఉంది. ఇదిగోండి యాజ్ పర్ ఫార్ములా చూసుకుంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్, మీరు ఎన్ని వర్డ్స్ టైప్ చేశారు 320 words, ఎన్ని మినిట్స్ టైప్ చేశారు 10 minutes, మైనస్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్, మీకు ఎన్ని మిస్టేక్స్ వచ్చాయి, మీకు ఇగ్నోరబుల్ మిస్టేక్స్ తీసేస్తే 3. సో ఇక్కడ 320/10 - 3 అంటే 32 - 3 29 words per minute.
మీ టైపింగ్ స్పీడ్ ఇదే అనమాట. ఓకేనా, ఇది మీకు 35 words per minute ఉంటే మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు, లేదనుకుంటే డిస్క్వాలిఫై అయిపోతారు అనమాట. దీని ప్రకారంగా మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఓకేనా, ఇవంటి డీటెయిల్స్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.